అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 5 మంది లాస్ట్ కదా సోమవారం బాగుంటుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగుంటాయి. అంతకుముందు వచ్చాము, ఫస్ట్లో వీళ్ళు ఫస్ట్ వచ్చారు. మార్పు బాగానే ఉంది. స్వామివారు ఈరోజు బాగా కడసవారం అని బాగా జనం బాగుంటుందని ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, ఇబ్బందులు ఏడలేవు, ఫ్రీగా వస్తున్నారు. ఏదన్నా కానీ గతంలో కంటే ఏమైనా మార్పు వచ్చింది? ఏం మార్పు అంటే అదే బాగా ఇబ్బంది లేకుండా బాగున్నాయి. ఈ సంవత్సరం కార్తీక మాసము కడ సోమవారాన్ని పురస్కరించుకొని భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉన్నది యాగంటి ఉమామేశ్వర స్వామికి. సుదూర ప్రాంతాల నుంచి ఉభయ రాష్ట్రాలైనటువంటి శ్రీ ఆంధ్ర, తమిళనాడు, తర్వాత తెలంగాణ నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తుల రాక ఎక్కువగా ఉన్నది. ఇక్కడ ఈరోజు యాగంటి ఉమామేశ్వర స్వామిలో శివనామ స్మరణతో మారుమోగుతున్నది. ఈ యొక్క భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారము, మధ్యాహ్నము భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. తర్వాత ఈ యొక్క భక్తుల రద్దీని పురస్కరించుకొని మంత్రివర్యుల చొరవతో టోల్గేట్ రద్దు చేయడం జరిగినది. అందుకు భక్తులు కూడా అందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లలో ప్రతి ఒక్కరికి కూడా తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడము జరిగినది. అందుకు ఈవో పాండురంగారెడ్డి గారు, అలాగే మౌలీశ్వరరెడ్డి గారి అధ్యక్షతన ఈ సంవత్సరం అన్ని సౌకర్యాలు బాగా జరుగుతున్నందుకు పరిసర ప్రాంత ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల నుంచి కొంతమంది సేవకులు వచ్చి ఇక్కడ వారి యొక్క సేవను భక్తులకు అందిస్తూ ఉన్నారు. వీటి గురించి వచ్చిన సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తిరిగి వాళ్ళ యొక్క స్వగ్రామాలకు వెళ్తున్నారు. నుంచి తరలి వస్తున్నారు. సో చాలా పెద్ద ఎత్తున అయితే యాగంటి క్షేత్రానికి భక్తులు అయితే రావడం జరుగుతుంది. సో ఈ రోజు మన కడ సోమవారం సందర్భంగా మేము కూడా యాగంటి క్షేత్రం ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా సౌకర్యంగా, చాలా భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. యాగంటి క్షేత్రం కమిటీ వాళ్ళందరూ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే భక్తుల రద్దీ కూడా చాలా పెద్ద ఎత్తుగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సౌకర్యాలన్నీ కూడా బాగుండడంతో భక్తులందరూ కూడా ఇబ్బందులు పడకుండా హ్యాపీగా స్వామివారిని దర్శించుకొని వాళ్ళ యొక్క తిరిగి మళ్ళీ గృహాలకైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఈ కడ సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున మనకు వివిధ రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా యాగంటి క్షేత్రానికి అయితే వస్తుంటారు. వాళ్ళకి టోల్ గేట్ ఫీజు లేకుండా కూడా ఇక్కడ మనకి ఏదైతే టోల్ ఫీ ఉంటది కదా గుడి కావడానికి, అది కూడా లేకుండా చేయడం వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సో చాలా మంచి హ్యాపీ సంతోషమైన వాతావరణంలో యాగంటి క్షేత్రం ఉమామహేశ్వర స్వామి దర్శనం అయితే జరుగుతుంది. స్వామి కార్తీక మాసం కడ సోమవారాన్ని పురస్కరించుకొని బనగానపల్లి మండలం యాగంటి పుణ్యక్షేత్రంలో చాలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి టోల్ గేట్ కూడా తీసేశారు. అందరూ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. చాలా దూరం నుంచి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి అభిషేకాలు అన్నీ నిర్వహించారు. ఈ స్వామివారి కృపా కటాక్షలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.